నమస్తే, నా పేరు కోపల్లి ఫణికుమార్, తెలంగాణ ఫెడరల్ నుంచి. కొండా సురేఖ ఎపిసోడ్లో ఒక తాజా ట్విస్ట్ ఒకటి మొదలైంది. అదేమిటి అంటే, రాయబారం తన పైన మంత్రివర్గం నుంచి ఖచ్చితంగా వేటు పడుతుంది అని అనుమానం పెరిగిపోయినట్లుంది కొండా సురేఖకు. అందుకనే కొండా సురేఖ తరపున ఆమె భర్త కొండా మురళి ఈరోజు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో భేటీ అయ్యారు. ఎందుకు భేటీ అయ్యారు అంటే, కొండా సురేఖ తరపున ఆయన బట్టితో మాట్లాడి వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి చర్చల సారాంశాన్ని రేవంత్ రెడ్డితోనూ, అలాగే పిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్తోనూ, పార్టీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో కూడా చెప్పడానికి. అసలు విషయం ఏమిటి అంటే, ఒక వారం రోజుల కిందట మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మితా పటేల్ రేవంత్ రెడ్డిని అనరాని మాటలని నోటుకు వచ్చినట్టు మాట్లాడింది. దానికి క్రమశిక్షణ కమిటీ షోకాస్ నోటీస్ జారీ చేసింది మంత్రికి వివరణ ఇవ్వమని. వివరణ ఇవ్వడానికి వెళ్ళిన మంత్రి తన కూతురు వ్యాఖ్యలకు తనకు సంబంధం లేదు కాబట్టి ఈ నోటీస్ చెల్లదు, ఉపసంహరించుకోండి అని ఎదురు మాట్లాడింది. 2 సార్లు నోటీస్ ఇస్తే 2 సార్లు అలానే సమాధానం చెప్పింది. దాంతో ఇష్యూ పెద్దదైపోయింది. రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో కొండా సురేఖ మంత్రిగా ఉండి తన కూతురు ముఖ్యమంత్రి నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఆ వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని తప్పించుకునేందుకు ప్రయత్నం చేసింది. దాంతో ఇష్యూ చాలా పెద్దదైపోయి మంత్రి మీద ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల్లో చాలామంది మండిపోయారు. అందుకనే ఒక 25-30 మంది ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు కలిసి సిఎల్పి సమావేశంలో మీటింగ్ పెట్టి ఆమెను మంత్రివర్గం నుంచి తప్పించాలి అని పెద్ద డిమాండ్ చేశారు. తీర్మానం చేసి పిసిసి అధ్యక్షుడికిను ఢిల్లీ ఏఐసిసి కూడా పంపించారు. దీని మీద క్రమశిక్షణ కమిటీ కూడా 1-2 రోజులు సమావేశమై చివరకు నిన్న మంగళవారం సాయంత్రం పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ని ఎండార్స్ చేస్తూ మహేష్ గౌడ్ మీనాక్షి నటరాజన్కి ఇచ్చారు. ఆవిడ దగ్గర నుంచి ఏఐసిసి పెద్దలకు వెళ్తుంది. అది ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లేదా జాతీయ ప్రధాన కార్యదర్శి కేశవ వేణుగోపాల్, వీళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అంతిమంగా రేవంత్ రెడ్డితోనూ ఎవరితో ఒకరితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటారు. ఇదన్నీ కూడా ఎట్లా వచ్చిందంటే, ఇప్పుడు క్రమశిక్షణ కమిటీ ఏం సిఫారసు చేసింది కొండా సురేఖకు సంబంధించి అంటే, మంత్రివర్గం నుంచి తప్పించాలని కమిటీ సిఫారసు చేసింది అనేటువంటి ప్రచారం విస్తృతంగా జరుగుతోంది నిన్న సాయంత్రం నుంచి. దాంతో ఖచ్చితంగా తన మీద వేటు పడక తప్పదు అనేటువంటి అనుమానం మంత్రిలో కూడా పెరిగిపోయి ఉంటుంది. సో మరి వేటు నుంచి తప్పించుకోవాలంటే మార్గం ఏమిటి? 2 మార్గాలు. ఒకటి, రేవంత్తో మాట్లాడుకుని సర్దుబాటు చేయడం. సర్దుబాటు చేసుకోవాలి అంటే మార్గం ఏమిటి? కూతురుతో సారీ చెప్పించాలి. కూతురు ఇదేమన్నా మొదటిసారి రేవంత్తో ఇట్లా నోటుకొచ్చింది మాట్లాడడం కాదు. ఒక 5-6 నెలల కిందట కూడా ఇట్లనే రోడ్డు మీద పోలీసులను ఆపి వాళ్ళ ఇంట్లోకి పోలీసులు చెక్ చేయడానికి వెళ్ళారు. మంత్రితో మాట్లాడి పోలీసులు కూతురు ఇంట్లోకి అలౌ చేయలేదు. రోడ్డు మీద ఆపేసి పోలీసులు నానా మాటలు అనడమే కాకుండా రేవంత్ రెడ్డి మీద కూడా ధ్వజమెత్తింది. ఎట్లా పడితే అప్పుడు మాట్లాడింది. సో ఇది 2వసారి ఇట్లా మాట్లాడడం అనేది. అంటే వాళ్ళకి అలవాటుగా మారిపోయింది రేవంత్ రెడ్డిని ఎలా పడితే అలా మాట్లాడడం. ఎందుకు అంటే, తాము ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది, తమ మీద యాక్షన్ తీసుకునేంత ధైర్యం పార్టీ చెయ్యదు అనేటువంటి బలమైన నమ్మకంతో ఉన్నారు వాళ్ళు. అయితే క్రమశిక్షణ కమిటీ కూడా మంత్రిని తప్పించాలి అనేటువంటి విధంగా సిఫారసు చేసిందనే విషయం బయటకు రావడంతో వాళ్ళల్లో తమపై వేటు పడుతుందనేటువంటి ఆందోళన పెరిగిపోతున్నట్లుంది. అందుకనే రాయబారం మొదలుపెట్టారా అనేటువంటి అనుమానాలు అందరిలోనూ పెరిగిపోతున్నాయి. రాయబారము అంటే కొండా సురేఖ వచ్చి కూర్చోలేదు కదా, ఎందుకంటే అసలు కేంద్ర బిందువే ఆమె వివాదాలకి. అందుకని ఆమె తరపున భర్త బట్టి విక్రమార్కతో భేటీ అయ్యారు, ఇప్పుడు జరుగుతోంది ఇంకా. సో అక్కడి నుంచి విక్రమార్క ద్వారానే పావులు కదపాలి అని కొండా దంపతులు అనుకున్నట్లుగా అందరికీ అర్థమవుతోంది. ఇంతకుముందే చెప్పినట్లు ఇటు రేవంత్, అటు బొమ్మ, అటు మీనాక్షి వీళ్ళందరితో మాట్లాడి ఆ తర్వాత ఏఐసిసి పెద్దల దగ్గరికి పోయి ఈ ఒక్కసారికి ఏదో విధంగా చూడండి, ఇంకోసారి ఇలా పునరావృతం కాకుండా చూసుకుంటాము అనే పద్ధతిలో ఏదో చర్చలు జరుగుతున్నట్టుగా పార్టీ వర్గాల సమాచారం. ఇది చివరికి ఏం జరుగుతుంది, అసలు భేటీ సారాంశం ఏమిటి అనేది మనకు మళ్ళీ తెలుస్తుంది. అప్పుడు మళ్ళీ మనం కలుద్దాం. థ్యాంక్ యూ.